SSTV. వెల్కమ్ టు SSTV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. శనివారం ఆదివారం నాగార్జున వీడియోస్ అన్ని రివీల్ చేయగానే ఒక్కొక్కరు కూడా సోమవారం నామినేషన్స్లో ఎవరి పేరు చెప్పుకోవాలో పక్కగా క్లియర్గా ముందే మైండ్లో అనుకుని ఉన్నారు. ఎందుకంటే శనివారం ఆదివారం అంత దారుణంగా జరిగిందని చెప్పచ్చు. వీళ్ళందరూ ఏం చేశారో ఒకరి మీద ఒకరికి ఆల్రెడీ గ్రడ్జ్ ఉండి కూడా వాళ్ళు వెనకాల మాట్లాడింది ప్రతి ఒక్కటి కూడా వీడియోస్ రివీల్ చేసిన తర్వాత ఇక గ్రూప్ రాజకీయాలు కూడా ఒకవైపు ఆగిపోయాయనే చెప్పుకోవాలి. ఒక్కొక్కరు కూడా ఒక్కొక్కరి మీద స్పెషల్ గ్రడ్జ్ని పెట్టుకున్నారు. ఆ వీడియోస్ చూడగానే బిగ్ బాస్ హీట్ మరింతను పెంచాడనే అనుకోవాలి. యాక్చువల్గా హరిత హరీష్ అయితే ఆడవాళ్ళని విషయంలో చాలా తక్కువగా మాట్లాడుతున్నారని గత వారంలో ఆయన మీద వచ్చిన ఎలిగేషన్కి ఆయన గత వారం అంతా బాధపడుతూనే ఉన్నాడు. అయితే ఈ వారం నుంచి తన మంచి ఏంటో చూపిస్తానని, తన ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్ అని, ఆడవాళ్ళ మీద తనకున్న రెస్పెక్ట్ వేరని హౌస్లో తను మాట్లాడడం జరిగింది. ఆయన యాంగిల్ వేరే ఉంది, అది చూడాలని వాళ్ళ వైఫ్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈసారి మాత్రం థర్డ్ వీక్ నామినేషన్స్లో హరిత హరీష్ బాగా రెచ్చిపోయాడని అనుకోవాలి. అయితే ఆయన అనుకున్న దానికి, ఆయన చెప్పిన దానికి అంతా వ్యతిరేకంగానే జరిగింది. ఆయన నిజంగా ఆడవాళ్ళని అసాసినేట్ చేస్తూ మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. తనని డిఫెండ్ చేసుకునే క్రమంలో తన మాటలు చాలా జారాయని చెప్పాలి. గుడ్డలిప్పి మాట్లాడతాను అని ఆ మాట ఒకటి, లత్కోరు మాట అని అలాంటి మాటలు వర్డ్స్ యూజ్ చేసినప్పుడు హౌస్ మేట్స్ అందరూ కూడా ఒక్కసారి హవాక్ అయ్యారు. ఎందుకంటే ఎంత కోపం వచ్చినప్పటికీ కూడా అది ఒక లైవ్ షో, ఎంతోమంది ఆ షోని చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు, కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఎన్నో వేల కళ్ళు, వేలు కాదు కొన్ని కోట్ల కళ్ళు ఆయనని చూస్తున్నాయి. ఆయన ఒక లైవ్ షోలో ఉన్నాడని ఆయనకి తెలిసి ఉండాలి. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ షోలో ఒక ఆడపిల్లని అసాసినేట్ చేస్తున్నాను అన్నట్టు నన్ను ఎందుకు ప్రమోట్ చేశారని హౌస్ మేట్స్ అందరి మీద బాగా అరిచిన హరిత హరీష్ మరి ఈసారి నామినేషన్స్లో మళ్ళీ అలాగే ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? మీరు ఏదైనా నన్ను నామినేట్ చేయాలనుకుంటే మీరు ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారని చెప్పేసి తిరిగి అడిగినప్పుడు మీరు ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, మళ్ళీ తిరిగి మిమ్మల్ని ఏమన్నా అంటే ఎందుకు తీసుకోలేరు అని డెమాన్ పవన్ అడిగాడు. దానికి హరిత హరీష్ ఏంటి అని అంటే, మీరు ఆ రోజు రెడ్ ఫ్లవర్ విషయం అంటే ఇంకా అదొక్కటే దొరికిందా నన్ను అనడానికి, మీకు ఇంకేమీ లేవా? వచ్చే వారం మీకు ఖచ్చితంగా అవుతుంది, ఎవరు తప్పు చేశారనేది ఖచ్చితంగా తెలుస్తుంది, మీరు త్వరలోనే తెలుసుకుంటారని చెప్పేసి హరిత హరీష్ వాళ్ళందరి మీద అరవడం జరిగింది. ప్రియా, శ్రీజ కూడా హరిత హరీష్తో గట్టిగానే ఫైట్ చేయడం జరిగింది. ఇక కళ్యాణ్ అయితే ఏకంగా ఏడ్చేశాడు. ఇదంతా ఏంటి, ఏం జరుగుతుంది? మనం నామినేషన్స్లో ఉన్నాం, నామినేట్ చేయడానికి కూడా ప్రతి చిన్న విషయానికి ఇంత పెద్ద గొడవలుగా పెట్టుకుంటున్నారు. ఓకే, మీరు నామినేట్ చేశారు, నేను డిఫెండ్ చేసుకుంటాను, కానీ డిఫెండ్ చేసుకునే టైంలో ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతున్నారు, అది అసలు నచ్చట్లేదని చెప్పేసి అనుకున్నారు. తర్వాత గ్రూప్లో ఎమాన్యుయల్ వాళ్ళు కూడా ఎవరిని నామినేట్ చేయాలని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు కళ్యాణ్ని నామినేట్ చేద్దామని అనుకున్నారు. ఎందుకంటే తను ఒక బౌండరీ గీసుకొని అందులోనే ఉంటున్నాడని, కొంతమందితోనే క్లోజ్గా ఉంటున్నాడని, హౌస్ మేట్స్ అందరితోనూ కలవట్లేదు అనేది ఎమాన్యుయల్ నుంచి వచ్చిన. అంతేకాదు వాళ్ళు శ్రీజాని కూడా నామినేట్ చేయాలని అనుకున్నారు. ఎందుకంటే శ్రీజ కూడా హౌస్లో అందరి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతుందని, నోరు వదిలేస్తుందని, తను ఎవరితోనూ గౌరవంగా మాట్లాడట్లేదని, తను మాట్లాడే విధానం ఇంట్లో ఎవరికి నచ్చట్లేదని, ఎవరైనా ఏదైనా చెప్తే దానికి తిరిగి వెంటనే అవతల వాళ్ళు బాధపడేలా తన మాటలు ఉంటున్నాయని, అది అసలు తనకి నచ్చట్లేదని ఎమాన్యుయల్ అంటాడు. అంతేకాదు మీ అందరికీ కూడా అలా అనిపిస్తేనే మీరు ఓటు వేయండి అని చెప్పగానే ఇంట్లో అందరూ కూడా శ్రీజ కొంచెం ఓవర్గానే మాట్లాడుతుంది, శ్రీజ మాట్లాడిన మాటలు పెద్దగా నచ్చట్లేదు అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత రీతుని కూడా నామినేట్ చేస్తారు. ఎందుకంటే రీతు చేసిన సంచాలక టాస్క్ వల్లే పెద్ద డిస్టర్బెన్స్ అయింది అని, తను సరిగ్గా చూసుకోకపోవడం వల్ల మళ్ళీ రీటాస్క్ చేయడం జరిగింది. తను ఒకరి మీదే దృష్టి పెట్టింది, మిగతా వాళ్ళందరి మీద తను ఒకలే గెలవాలని మనసులో అనుకుంది అన్నట్టుగా తన మీద ఎలిగేషన్స్ వచ్చాయి. సో కాబట్టి రీతు దాన్ని యాక్సెప్ట్ చేసింది. నేను తప్పు చేశాను కాబట్టి మీరు అందరూ నామినేట్ చేశారు, నేను చేసిన తప్పుని రెక్టిఫై చేసుకుంటాను, ఇంకెప్పుడు అలా కాకుండా చూసుకుంటాను, మీరు నన్ను నామినేట్ చేసినందుకు ఆ విషయాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను సంతోషంగా అని చెప్పి రీతు వచ్చి చెప్పుకొచ్చింది. ఇంకా నామినేషన్స్ సంగతి చూసుకున్నట్టయితే ఎప్పటిలాగే నామినేషన్స్లో హరిత హరీష్, ఫ్లోరా షైన్, రీతు, కళ్యాణ్, ప్రియా, సింగర్ రాము నామినేషన్స్లో ఉన్నారు.
ఇమాన్యుయల్ కళ్యాణ్ని నామినేట్ చేస్తున్నాం అనగానే ఎవరన్నారు నేను ఎవరితో మింగిల్ అవ్వట్లేదు ఒకరితోనే ఉంటున్నానని ఎవరు చెప్పారో ఒకసారి నాకు చూపించండి, మేము అందరం అనుకునే అడుగుతున్నామని ఇమాన్యుయల్ అనగానే లేదు ఎవరు చెప్పారో చెప్పండి అంటే దాంతో రీతు నేను చెప్పలేదని చెప్పింది. సరే ఆవిడ చెప్పలేదు, మిగతా వాళ్ళందరూ ఉద్దేశం కూడా అదే, మేము ఆ ఉద్దేశంతోనే నామినేట్ చేస్తున్నాం, నువ్వు ఇంట్లో అందరితోనే మింగిల్ అయినట్టు మాకు కనిపించట్లేదు అందుకే నామినేట్ చేస్తున్నామన్నారు. ఇంత హాట్ డిస్కషన్స్ నామినేషన్స్లో జరిగిన తర్వాత రేపు ఇంట్లో ఒకరు ఎలా ఉంటారో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SSTV. లైక్, షేర్, సబ్స్క్రైబ్.